చేస్తే కూలీలవుదాం. ఇందుకోసం ఇంటికో స్పీకర్, ఊరికో ట్రైనర్లను తయారు చేద్దాం అనే మహాసంకల్పంతో స్టార్ట్ చేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 168లో 4వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. సో ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మన సెషన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఒక అద్భుతమైన కొటేషన్తో సెషన్లోకి వెళ్దాం. రవి సార్, వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ అండి. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగిసి ఎగిసి పడుతూ ఉంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగే సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? మహాకవి శ్రీశ్రీ గారు రాశారండి. థ్యాంక్ యూ. యా, స్వాతి మ్యామ్. ఈ రోజు మన ముందుకు వచ్చే అద్భుతమైన స్పీకర్ రామ్ కమల్ అండ్ ఎల్ఎల్బి అడ్వకేట్ అండ్ సైకియాలజిస్ట్, ఎల్ఐసి చీఫ్ అడ్వైజర్. అయినప్పటికీ తను ఇంకా అందరికి ఇంకేదో అందించాలి అని వాయిస్ నాట్ క్లియర్ సార్. క్లియర్ లేదు. ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కంప్లీట్ చేసుకొని నేషనల్ పిఆర్ గా నిలిచారు అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. తన ఆధ్వర్యంలో ఎన్నో ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్లు కంప్లీట్ చేసి ఎన్నో వేల మందికి ఆఫ్లైన్ లో మరియు ఆన్లైన్ లో శిక్షణను అందించారు. సార్ ఒక మోటివేషనల్ ట్రైనర్ అయినప్పటికీ తన మాటలతోటి అందరినీ మంత్రముగ్ధులు చేయడమే కాకుండా సార్ తన చేతుల ద్వారా మాయాజాలం చేసి అందరినీ తన వైపు ఆకట్టుకుంటారు. సార్ మ్యాజిక్ లో నుంచి 14 సంవత్సరాలు. క్లియర్ లేదు మేడం, వాయిస్ క్లియర్ లేదు అసలే. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి ప్లీజ్, వెయిట్. తన ఏదో మాట్లాడుతున్నారు, డిస్టర్బెన్స్ లో ఉన్నా కూడా తన ప్రయత్నం తను చేస్తున్నారు కదా, జస్ట్ వెయిట్. స్వాతి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మ్యాజిక్ ఎక్కడున్నా సార్ మ్యాజిక్. ఎస్, తన మ్యాజిక్ పవర్ కి మా స్వాతి మేడం మాటల మ్యాజిక్ కూడా ఆగిపోయింది. సార్ వెల్కమ్ సార్, డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ గంపా నాగేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అండ్ 168 బ్యాచ్ కోఆర్డినేటర్ మా మిత్రుడు సహోదరుడు శ్రీనివాస్ గారికి, అండ్ దీనికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి మా మరో మిత్రుడు మ్యాజికల్ సంతోష్ గారు. మ్యూట్ చేసుకోండి. ఇంట్లో మీ ఆయనతోటో మీ ఆవిడతోటో గొడవ పెట్టుకున్నవి కూడా ఇక్కడ వినిపిస్తాయి అనమాట. అట్లా రావడం బాగుండదు కదా, అందుకోసం. సో సెల్ఫ్ మ్యూట్లో ఉంచుకోండి. అండ్ మా సంతోష్ గారికి, తులసి గారికి, ఆల్ ద మెంటర్స్ ఆఫ్ 168 బ్యాచ్కి, అండ్ ఎంతో మందిని చూస్తున్నాను, అందరూ కూడా చాలా హ్యాపీగా మంచి స్మైలింగ్ తోటి కూర్చొని ఏమి చెప్పినా మేము రిసీవ్ చేసుకుంటామని చెప్పేసి అనే బాడీ లాంగ్వేజ్తో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి హార్దిక స్వాగతం, శుభ సాయంత్రం అండి అందరికీ పేరు పేరున. ఎస్, 4 రోజులు అయిపోయినాయి, 5వ రోజుకి వచ్చామని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్పారు. ఎంతమంది అనుకుంటున్నారు మేము ట్రైనర్లు అవ్వాలి లేదా స్పీక్ అవ్వాలి అని? ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్ అయితే ఎస్ పెట్టండి. మీరు చాట్లో కొంచెం యాక్టివ్గా ఉండాలి. హ్యాండ్ రైజ్ చేయకండి, హ్యాండ్ రైజ్ నేను అడుగుతాను, బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ చాట్ అండ్ ఎస్.
వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్ ఎస్. అరే ఎంత యాక్టివ్ సార్. శ్రీనివాస్ పెరమాళ్ళ గారు ఎంత యాక్టివ్ ఉంటారో, సంతోష్ గారు ఎంత యాక్టివ్ ఉంటారో, ఈ బ్యాచ్ పార్టిసిపెంట్స్ కూడా అంత యాక్టివ్ ఉన్నారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచీమే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నిధనం ఆశయం ఆశయం సాధనం, చేయరా సాహసం నిజయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, రాయిలాగా కూర్చుంటే కాలు కదుపలేకుంటే, రాయిలాగా కూర్చుంటే కాలు కదుపలేకుంటే, ఎప్పటికీ రాదుగా నీలో నీలో ధైర్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, అనుకోవాలి, అనుకోని సాధించాలి. అప్పుడే మన వెంటూ ఎందుకు ఈ ప్రపంచానికి మనం ఒక బ్రాండ్గా క్రియేట్ అవ్వగలుగుతాం. రాయిలాగా ఒకటే దగ్గర కూర్చుంటే ఏమీ సాధించలేమని చెప్పేసి ఒక మహాకవి మనకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేస్తుంది. మనము ఏదైనా చెయ్యాలి అని అనుకోవటం అనేది ఇంపార్టెంట్ అని. సో మీరందరూ కూడా అనుకున్నందుకు మీ అందరికి కూడా హార్దిక శుభాకాంక్షలు అండ్ హార్టీ వెల్కమ్. అద్భుతమైన ట్రైనర్స్గా, అద్భుతమైన స్పీకర్స్గా, ట్రైనర్స్గా రావాలని ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి నేర్చుకోవడం మొదలుపెట్టినందుకు మీ అందరికి కూడా వెల్కమ్. అలా నేర్చుకున్నప్పుడు ఈరోజు మనకు వచ్చినటువంటి టాపిక్ ఒకటి ఉంది. ఈరోజు ఈ టాపిక్ ఎందుకు పెట్టారో మీ అందరూ కూడా ఆల్రెడీ నేర్చుకోవడానికి మిమ్మల్ని చూస్తుంటే అసలు మీకు అలాంటి ఫియర్ లేదు అనిపిస్తోంది. స్టేజ్ యాంగ్జైటీ అని మీరు మరీ పెట్టారు. నిజంగా ఎంతమందికి ఉందండి భయం? స్టేజ్ ఫియర్ అనేది ఎంతమందికి భయం ఉంది? ఎస్ అయితే ఎస్ పెట్టండి. నేను చూస్తుంటాను, ఎవరెవరి పేర్లు చదువుతుంటాను. ఎస్ హరిణి గారు, మురళి గారు అండ్ చంద్ర గారు, భవానీ గారు. వావ్ వావ్ వావ్. ఆల్మోస్ట్ అందరికీ భయం ఉందా? ఓన్లీ స్టేజ్ అంటేనే భయం ఉందా? అసలు భయాలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా మీకు? ఎన్ని రకాలు ఉన్నాయి భయాలు అనేది? ఎన్ని రకాలు ఉన్నాయి? ఎవరు చెప్పగలుగుతారు? ఫస్ట్ వర్డ్ ఆ నెంబర్ ఎవరు పెట్టగలుగుతారు? భయాలు ఎన్ని రకాలు ఉన్నాయని? 3 రకాల భయాలు సంజయ్ గారు. ఇంకెవరు చెప్తారు? ఎన్ని రకాలు ఉన్నాయి భయం అనేది? ఎన్ని రకాలు ఉంది భయాలు? ఎన్ని రకాలు ఉంది? ఇన్ఫినిటీ. అరే నో డౌట్ ఎట్ ఆల్. అసలు ఎన్ని ఉన్నాయో నాకు లెక్కే లేదంటున్నారు. గ్రేట్. అండ్ లలిత గారు, దుర్గా ప్రసాద్ గారు ఇన్ఫినిటీ పెట్టారు. లలిత కుమారి గారు 3 అని పెట్టారు. సో మీకు ఒక మంచి వీడియో చూపిస్తానండి. రావడమే ఫస్ట్ సెషన్స్లో మన సెషన్స్ మిమ్మల్ని, ఎందుకంటే మనం సినిమాలు చూడాలంటే కూడా చాలా ఇష్టపడుతుంటాం, టీవీ చూడాలంటే ఇంకా ఇష్టపడుతుంటాం, సెల్ ఫోన్లో చూసుకోవడం అంటే చాలా ఇష్టపడుతుంటాం కదా. సో మీ వైపు నుంచి వచ్చి మీరు మా వైపు వచ్చేటట్టుగా నేను కొంచెం ట్రై చేస్తున్నాను. సో అసలు భయాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అందులో మనకున్నటువంటి భయం ఎంత, ఏ మాత్రం అనేది ఒకసారి చూద్దామంటారా? వద్దా? ఎస్సా నోనా? అరే సూపర్ అండి. నేను ఉల్టా చూపించినా కూడా మీరు కరెక్ట్ చూపిస్తున్నారు. గ్రేట్ గ్రేట్. సో ఐ విల్ షో వన్ వీడియో, దెన్ విల్ గో ఇన్ టు ద సెషన్. స్క్రీన్ కనిపిస్తుందా మాది? సో మొత్తం వీడియో చూపిస్తాను, మంచి సినిమా చూసుకుంటూ కూర్చుందాం అనుకున్నారా ఏంటి? అబ్బా. సో మీరు ఇప్పుడు అందులో వచ్చినటువంటి భయాలలో ఎన్ని భయాలు వచ్చాయండి? ఎవరు పెట్టారు? ఎవరు లెక్క పెట్టారు చెప్పండి. ఎన్ని భయాలు వచ్చాయి? సాయి కిరణ్ గారు లెక్క పెట్టారా? ఇది అడుగుతారని ఎవరు అనుకోలే కదా. 6 మల్టిపుల్? అలా కాదు కదా, మనకంటూ ఒక నెంబర్ రావాలి. అవునా కదా మురళీకృష్ణ గారు? సో మై డియర్ ఫ్రెండ్స్, భయాలు అనేది ఏది ఆలోచిస్తే అది భయమేనండి. ఏది ఆలోచిస్తే అది భయమే, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు అనంటే మన ఆలోచన విధానం అది. అట్ ద సేమ్ టైం మనం ఒక ట్రైనర్గా మనం రావాలి, మనం ఒక స్టేజ్ మీదకి వెళ్ళేసి మాట్లాడాలి. ఆ మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో తెలియక ఆ భయం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు భయపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే ఎందుకు భయపడుతుంటాం? కొంతమందికి ఎన్నో రకాలుగా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఎవరికైనా స్టేజ్ ఎక్కారా? స్టేజ్ ఎక్కితే ఏం జరిగి ఉంటుంది మీకు? మీలో ఎంతమంది హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాను. సో ఎవరైనా ఫీల్ అయ్యారు, భయపడినట్టు సందర్భాలు ఉన్నాయా? ఏం సందర్భాలు? ఆ సందర్భంలో ఏం జరిగి ఉంటుంది మీకు? ఎస్ హాసిని గారు. ఎస్ సార్. యా చెప్పండి, మీలో ఏం జరిగింది ఆ టైంలో?
ముందే ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయి ఉంటాము. అది స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి తప్పు పోతే ఎవరన్నా ఏమైనా జడ్జ్ చేస్తారేమో, లేకపోతే నేను చెప్పేది కరెక్టేనా, నేను కరెక్ట్ గానే చెప్తున్నానా, ప్రాపర్ గానే స్క్రిప్ట్ డెలివరీ భయం, చేస్తున్నానా స్క్రిప్ట్ అని భయం, భయపడుతున్నాను. ప్రజెంటేషన్ భయం. అవునా? ఉమ్. ఎస్. నెక్స్ట్ సదా గాజుల సార్, అన్మ్యూట్ సార్ చేసుకుంటారా? సార్ ఎస్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. అంటే నేను స్టేజ్కి చాలాసార్లు మాట్లాడాను, కాకపోతే స్టార్టింగ్ ప్రాబ్లం. స్టార్టింగ్ ఒక 10 to 15 మినిట్స్ కొంచెం భయం అనిపిస్తుంది. ఆ తర్వాత ఏముండదు. ఇక ఆ తర్వాత ఆడుకుంటా స్టేజ్ని. అరే సూపర్ అండి, సూపర్ అండి. స్టార్టింగే కొంచెం అంటే ఒకేసారి స్టేజ్ ఎక్కడము అందరిని ఒకేసారి చూడడం వల్ల కొద్దిగా స్టార్టింగ్ ఫియర్ అనిపిస్తుంది. ఓకే, వన్స్ ఒకసారి సెటిల్ అయిందంటే నో ప్రాబ్లం. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అసలు మీకు టెన్షనే లేదు నిజం చెప్పాలంటే. ఆ స్టార్టింగ్ ప్రాబ్లం పోవాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఎస్, 100%. సుదర్శన్ గారు, సుదర్శన్ గౌడ్ గారు. హలో, నమస్కారం Yes, sir. సార్. నమస్కారం సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. మామూలుగా స్టేజ్ ఎక్కినప్పుడు సబ్జెక్ట్ మర్చిపోవడం జరుగుతుంది. సబ్జెక్ట్ మర్చిపోవడం జరుగుతుంది. టోటల్ బ్లైండ్నెస్, మొత్తం ఒక 5 Blind. నిమిషాల వరకు ఏది కూడా గుర్తుకు రాదు. కనిపించదు. కళ్ళంతా కూడా కళ్ళు మొత్తం చీకటే కనబడుతుంది. వావ్, తర్వాత సూపర్. మామూలుగా తప్ప సందర్భంలో కంప్లీట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి గుడ్ వస్తుంది. గుడ్ గుడ్ సార్, గుడ్ సార్. అయితే ఓకే ఓకే ఓకే. అండ్ ధర్మరాజ్ గారు, మీరు ఆల్రెడీ స్పీకర్లు అయిపోయారండి, ఎవరు కూడా తగ్గేది లేలా ఉన్నారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి, వెల్కమ్. సార్ ఫస్ట్ మనం ఏవైతే మాట్లాడదాం అనుకుంటామో సార్ అక్కడ మీరు మీరు మనం అనకండి, నన్ను కూడా సార్ 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 ఓకే ఓకే సార్. చాలా మంది సార్ స్పీకర్లు ఉన్నారు. నేను నేను మాట్లాడదాం అనుకున్న విషయం సార్ స్టేజ్ మీదకి పోయిన తర్వాత మర్చిపోతా సార్ మొత్తం. మర్చిపోతారు. సిజరింగ్ వస్తుంది సార్. సిజరింగ్ వస్తుంది సార్. సార్ ఎస్ సార్ ఎవరన్నా నవ్వుతారు, ఏమన్నా మనం తప్పు మాట్లాడితే నవ్వుతారు కావచ్చు, రేపు ఎగతాళి చేస్తారు కావచ్చు, రేపు ఎగతాళి చేస్తారు కావచ్చు అని అనిపించింది సార్. మనం సడన్ గా అక్కడికే క్లోజ్ చేసి వచ్చేస్తాం సార్. సూపర్ సూపర్. నెక్స్ట్ శ్రీ సాయి నాజీ మౌనిక గారు, సరే. ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. మీరు స్పీకర్ నాకు అయిపోయారు. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం అనిపిస్తుండే సార్ భయం అని, ఏదన్నా రాంగ్ అవుతుందా అనేది నాకు భయం అనిపిస్తుండే. కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ వస్తే బాగుండే అని అనిపిస్తుంది సార్ ఇప్పుడేమో. ఓ సూపర్, ఆల్రెడీ ట్రైనర్ అయిపోయారు అనమాట మీరు. ఓకే, నెక్స్ట్ రామారావు గారు. జై గురుదేవ్ సార్, హ్యాపీ ఈవినింగ్. జై గురుదేవ్ సార్, హ్యాపీ రక్షాబంధన్. ఎస్ సార్, రక్షాబంధన్ శుభాకాంక్షలు. నాకు స్టేజ్ మీదకి వెళ్ళక ముందే వెళ్ళవలసి అవసరం వచ్చినప్పుడు భయం పుట్టేది సార్. కింద ఉంటుండగానే స్టేజ్ మీదకి వెళ్ళే ముందే భయం పుట్టేది. వెళ్ళిన తర్వాత చెమటలు పట్టడం, నోట్ అంటే మాట వచ్చేది కాదు సార్. ఇప్పుడు కొంచెం కొంచెం వెళ్ళి 2 మాటలు ఆడగలను, కానీ పూర్తి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని పరిపూర్ణమైన ఒక సబ్జెక్ట్ ని అందించే విధంగా నాకు వస్తుంది కాదు సార్. పాయింట్ మర్చిపోతున్నాను సార్. మర్చిపోతుంటారు. ఓకే ఓకే. ఎస్, ఫైనల్ గా రిత్విక గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా, వెల్కమ్. నేను స్టేజ్ మీద ఇప్పుడు భయం వేస్తుంది సార్. ఆ భయంతో ఏ చెప్పాలో కూడా మర్చిపోతాను సార్. అలాగే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎవరైనా నవ్వుతారా అని ఓకే ఓకే ఓకే. సో మీది వాయిస్ రావట్లేదు మాకు. ఎంఎస్ కృష్ణ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ నేను మాట్లాడతా కానీ స్పీడ్ ఎక్కువగా మాట్లాడతాను సార్. మేబీ ఇట్స్ మై డిఫెక్ట్ అనుకుంటాను. ఓకే, అందువల్ల అవతల వాళ్ళకి నేను కన్వే చేయలేకపోతున్నా ప్రాపర్ గా. సూపర్ సూపర్. సో నేను స్టేజ్ ఫియర్ ఉంది, బట్ ఇట్ విల్ బి ఓవర్కమ్. బట్ స్పీడ్ ఎక్కువ మాట్లాడతా, స్పీడ్ గా. అదొకటే మెయిన్ నా డిఫెక్ట్. ఎందుకు మీతోటి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను అంటే, యాక్చువల్గా అసలు స్టేజ్ ఫియర్ అంటే ఏంటి, ఆ ఫియర్ జరగడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం ఇన్ జనరల్గా ప్రతి ఒక్కరు అనే దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది గురించి మనం ఆలోచించుకోవచ్చు. సో క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి చాలా మంది దగ్గర. మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి, మీకు తీసుకుంటాను. ఉమా ప్రణతి గారు అండ్ శైలేంద్ర హరికుమార్ గారు అండ్ OnePlus
మీ పేరు మార్చుకోండి సార్, మీ పేరు మార్చుకోండి. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినవి ఎవరిని అడిగినా కూడా స్టేజ్ ఫ్రైట్ అనగానే, స్టేజ్ ఫియర్ అనగానే, లేదంటే స్టేజ్ యాంగ్జైటీ, ఇవన్నీ ఏది అనుకున్నా కూడా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది, ప్రతి ఒక్కరిది ఇదయ్యేది ఏంటంటే ఇవే జరుగుతూ ఉంటాయి. అవి ఏం జరుగుతుంటాయి, అవి ఎందుకు జరుగుతూ ఉంటాయి అని ఆలోచిస్తే ఇన్ జనరల్గా మీ అందరికీ తెలిసిందే స్టేజ్ ఫ్రైట్. 1 సెకండ్. ఎస్. సో స్టేజ్ ఫ్రైట్, అసలు స్టేజ్ ఫ్రైట్ జరిగినప్పుడు అంటే స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలంటే మీరందరూ చెప్పినయ్యే నేను జస్ట్ ఒకసారి మీకు రివ్యూ చేస్తున్నాను. యాంగ్జైటీ వస్తుంది, టెన్షన్ ఫీల్ అవుతుంటాం, ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉంటుంది. దానివల్ల మన యొక్క హార్ట్ బీట్ పెరిగిపోతుంది, మన మన యొక్క బ్రీతింగ్ కూడా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్ అండి, ఇది జనరల్. ఎందుకు జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూసుకుందాం. ఆ టైంలో మన హ్యాండ్స్ రేజ్ అవుతుంటాయి, హ్యాండ్స్ షివరింగ్ అవుతుంటాయి, అండ్ మోకాళ్ళు మన కాళ్ళు వణకటం కానీ, షై ఫీల్ అవ్వటం కానీ, అండ్ వాయిస్ కూడా కొంచెం తడబడ జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. మౌత్ పెడిసికట్టుకుపోవడం జరుగుతూ ఉంటుంది, వాయిస్ రాదు క్లియర్గా, అండ్ చెమటలు పట్టేస్తుంటాయి, ఇంకొంతమందికి చెమటలు పట్టేస్తుంటాయి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఆ స్వెట్టింగ్ ఎక్కువైపోయి తడిసిపోతుంది, అంటే అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో అన్నట్టుగా జరుగుతుంది. కొంతమందికి చేతులు కూడా చల్లగా పడిపోతాయి, చేతులు కాళ్ళు అరికాళ్ళు కూడా చల్లబడిపోతాయి, చేతులలో కూడా చెమట వస్తుంది, అండ్ కాళ్ళలో కూడా చెమట వస్తుంది. అండ్ కొంతమందికి ఇంకో కొంచెం బియాండ్కి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే వాళ్ళ కడుపులో ఒక వికారంగా తాట వస్తుంది, అప్పుడే వామిటింగ్ చేసుకుంటామేమో అనే సెన్సేషన్ కూడా జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇందాక మీరు చెప్పినట్టుగా విజన్ కూడా చేంజ్ అవుతుంటుంది, అంటే కనిపించవు, కళ్ళు కూడా కనిపించవు, అప్పటికప్పుడు బ్లర్ అయిపోతుంటుంది, కళ్ళన్నీ కూడా బ్లర్ అయిపోతాయి, అప్పటిదాకా ఉండదు, కానీ ఇప్పుడేం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక్క ఆలోచనలు అండి. ఇవి మళ్ళా బ్లర్ అయిపోయిన కళ్ళ బ్లర్ అయిపోవడం కానీ, కాళ్ళు చేతులలో చెమటలు రావడం కానీ, ఇవన్నీ తర్వాత జరుగుతాయంటే ఎప్పుడూ ఉండదండి. ఓన్లీ ఆ టైంలో మాత్రమే జరిగేటటువంటి ఈ సిమ్టమ్స్. ఇవి డిసీజెస్ కాదు, ఒక ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రండి మీరు, ఇది డిసీజ్ కాదు. ఇప్పుడు మనకి ఇందాక చెప్పినటువంటి సుదర్శన్ గౌడ్ గారు చెప్పారు మనకు అదే కళ్ళు బ్లర్ అవుతాయని. అరే అప్పుడు వరకు విజన్ బాగా కనిపిస్తుంది, అప్పుడు మాత్రమే ఎందుకు కనిపించదు అంటే మనలో వచ్చేటటువంటి ఆ ఫీలింగ్ తోటి మన బ్రెయిన్లో జరిగేటటువంటి కొన్ని కెమికల్స్ రిలీజ్ తోటి జరిగేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ టెన్షన్ పోయి ఎప్పుడైతే ఫీల్ అవుతుంటామో, ఎప్పుడైతే యాంగ్జైటీ ఫీల్ అవుతుంటామో, ఎప్పుడైతే మనం ఈ షవరింగ్ అనేది జరగటం ఎప్పుడు జరుగుతుందంటే ఇన్ జనరల్గా ఆ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడే జరుగుతూ ఉంటాయి. కొంతమందికి స్టేజ్ అదే కంటెంట్ మర్చిపోతుంటాము, అట్ ద సేమ్ టైం మర్చిపోయింది కంటెంట్ ఎక్కడో బాగా ప్రిపేర్ చేస్తాము, వాళ్ళ స్టేజ్ మీదకి వచ్చేసి మాట్లాడేటప్పుడు మధ్యలో ఆగిపోతాం. అండ్ ఆ థర్డ్ పార్టీలో ఆ టెన్షన్లో ఇంకో కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా, ఇందాక సార్ చెప్పినట్టుగా ఫాస్ట్గా మాట్లాడేస్తుంటాం. వీటన్నిటికీ జరగటానికి ముఖ్య కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి యాంగ్జైటీని మనము తక్కువ అంచనా వేసుకోవడం కూడా చాలా తప్పు. కొంతమంది స్టేజ్ కింద కూర్చున్నప్పుడు అంటే 3 అడుగుల కింద కూర్చున్నప్పుడు అద్భుతంగా మాట్లాడేస్తుంటాం, ఫ్రెండ్స్తో కానీ, లేదంటే రిలేటివ్స్తో కానీ, ఎక్కడైనా కూడా మన కొలీగ్స్తో కానీ మాట్లాడే విధానంలో మాత్రం ఎలాంటి టెన్షన్ కూడా పడదు, ఎలాంటి యాంగ్జైటీ పడం, ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. బట్ అట్ ద సేమ్ టైం మన ప్రజెంటేషన్ అనేది అద్భుతంగా ఇస్తుంటాం. బట్ ఓన్లీ స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నప్పుడే ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే మనకు ఏమి జరుగుతుంది, అసలు ఆ టైంలో ఏం జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుంది అనేది ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించుకోవాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఇన్ జనరల్గా ఒక కంఫర్ట్ జోన్లో ఉండటానికి చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుంటాం, ఒక బాక్స్లో ఉండటానికి హ్యాపీ ఫీల్ అవుతుంటాం. రోజు మార్నింగ్ లేచామా, తిన్నామా, పడుకున్నామా, లేదంటే మనం ఒక జాబ్కి వెళ్తున్నాం, జాబ్కి వెళ్ళామా, వచ్చామా, మనకి ఇంత సాలరీ వస్తుంది, హ్యాపీగా ఉన్నామా, ఇంతవరకే ఆలోచించడంలో మనిషి అనేవాళ్ళు చాలా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటాం, కంఫర్ట్ జోన్లో ఉండటానికి ఎక్కువగా ట్రై చేస్తుంటాం. ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావాలంటే ఎవరైనా కూడా ఇన్ జనరల్గా సైకలాజికల్గా ఏంటంటే కొంత టెన్షన్ ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సైకాలజీ ఫీలింగ్స్ మాత్రమే తప్ప మీలో వచ్చేటటువంటి డిజార్డర్స్ ఆర్ డిసీజెస్ కావు. ఫస్ట్ దాన్ని ఫీల్ అవ్వండి, అది అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక ఫీలింగ్ మాత్రమే, దిస్ ఇస్ నాట్ డిజార్డర్స్ ఆర్ డిసీజెస్. ఇదేంటి, మనం ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి అంటే మనం కింద ఉన్నప్పుడు అంతా కంఫర్ట్ జోన్లో ఉంటాం. మనం అవతల వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఎన్నో తప్పులు మనం తీస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడితే బాగుండు, ఇలా మాట్లాడితే బాగుండు, ఇది చాలా బాగా మాట్లాడారు, వాహ్ సూపర్ అని చెప్పగలుగుతాము, జడ్జి చేయగలుగుతాం. కానీ మనం వచ్చి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలన్నప్పుడు ఏంటంటే మనం తడబట్టు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ఫీలింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి.
ఇది జనరల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కంఫర్ట్ జోన్ దాటి బయటికి వెళ్ళాలంటే మాత్రం టెన్షన్ పడుతుంటాము. ఓన్లీ బికాజ్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు జరుగుతుంటుంది అని అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మనము ఒక లెవెల్లో ఉంటాము. ఆలోచన విధానం ఒకవరకే ఉంటుంది. కంఫర్ట్ జోన్ దాటినప్పుడు ఏంటంటే ఆలోచన విధానం పరిధి చేంజ్ అవుతుంది, లొకేషన్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో జరిగేటటువంటి సిమ్టమ్స్ని ఫేస్ చేయడానికి మనం రెడీ అవ్వాలి. అది లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంటుంది. అది ఎందుకు జరుగుతుంది అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్లో మీరు అందరికీ చెప్పింది అది ఎందుకు జరుగుతుంది అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఆ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, ఆ మాట్లాడేది ఎలా ప్రజెంట్ చేయాలో తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా ప్రజెంటేషన్ చేసడంలో ఏమైనా తడబడతామేమో అనేది ఆలోచిస్తుంటాం. ఇందాక మీరు చెప్పారు కదా, ఎవరైనా నవ్వుతారేమోనో ఆలోచిస్తుంటాం. ఇవన్నీ ఏం జరుగుతుందంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాం ఇంకా ఆ టైం, అది కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేయలేకపోతాం. మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యాం, ఎంత బాగా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నాం, బట్ ప్రాక్టీస్ అనేది చేయలేదు. ప్రాక్టీస్ అనేది చేయనప్పుడు అది కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రెండు లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా డౌన్లో ఉంటుంది. మనకి ఈ రెండు లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇవి ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్. సపోజ్ ఒక గొప్ప స్పీకరు మామూలుగా మాట్లాడుతూ అంటాడు, నేను స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ మొన్న ఒక సెషన్లో ఇలా జరిగింది, నేను చెడబడిపోయాను, నేను మధ్యలో బ్లాంక్ అయిపోయింది నాది, నెక్స్ట్ ఏం మాట్లాడో అర్థం కాలేదు అని ఏదో సందర్భంలో చెప్తే చాలామంది ఏం చేసుకుంటారు, మనకే అన్వయించుకుంటారు. అంత గొప్ప స్పీకరే అలా ఆగిపోయినప్పుడు మనం ఎంత అని కూడా కొంతమంది అడుగుతారు. అంటే అవతల వాళ్ళకి ఏదో జరిగితే మనకు జరగాలని ఏముంది? అక్కడ మనం జస్ట్ మన ఆలోచనని కొంచెం మార్చేసి అంత గొప్ప స్పీకర్కి అలా జరిగినప్పుడు మనకు కూడా జరగటంలో పొరపాటు ఏంది అంటే అలా జరుగుతుంటాయి కామన్ అని మనం ఆలోచించగలిగితే మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళగలుగుతాం. బట్ అలా ఆలోచించకపోవటమే అంటే కంఫర్ట్ జోన్. ఆయనకు అలా జరిగింది కాబట్టి నాకు కూడా జరుగుతుంది, నేను కూడా ఎక్కొద్దు, అలా కూడా ఆలోచిస్తున్నాం. కొంతమంది ఏం చేస్తుంటారు, స్టేజ్కి మీకు అవకాశం వస్తుంటుంది, ఆల్రెడీ చెప్పారు, మీకు నలుగురిని పిలిచారు, సార్ మీకు వెంకట్ గారు మీకు ఈరోజు సెషన్ ఉంది సార్, మీరు రావాలని చెప్పేసి చెప్పారు వెంకట్ గారికి. అండ్ శంకర్ గారికి చెప్పారు, వీళ్ళను అండ్ హాసిని గారికి చెప్పారు, అండ్ శ్రీనివాసరావు గారికి చెప్పారు. నలుగురు చెప్పగానే హాసిని గారిని ఫస్ట్ పిలిచారు, అమ్మాయి కదా రండి అని చెప్పేసి పిలిచారు. ఆవిడ మాట్లాడుతుంటే శంకర్ గారికి అనిపిస్తుంది, అబ్బా నా పేరు లాస్ట్లో పిలిస్తే బాగుండు కదా అని కొంతమందికి అనిపిస్తుంది. అండ్ శ్రీనివాసరావు గారు అనిపిస్తుంది ఏమంటే, ఈరోజు నా సెషన్లో క్లాస్ అయితే బాగుండు, నేను ఎక్కకుంటే బాగుండు, నన్ను పిలవకుంటే బాగుండు. ఇలా చాలామంది ఆలోచిస్తుంటాం. ఎందుకంటే కంఫర్ట్ జోన్ మై డియర్ ఫ్రెండ్స్. మన ఆలోచన పరిధిని పెంచుకోవట్లేదు, మన ఆలోచన విధానాన్ని పెంచుకోవట్లేదు, ఎలా ప్రజెంట్ చేయాలనే దాని మీదకి పోవట్లేదు. ఎప్పుడో జరిగిన సందర్భాలను కూడా మనం క్యారీ చేసుకుంటూ వస్తుంటాం. ఎప్పుడో జరిగినటువంటి పరిస్థితులను కూడా క్యారీ చేసుకొని వస్తూ మనకు అక్కడే కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ పాస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్, అంతకుముందు స్టేజ్ ఎక్కినప్పుడు జరిగినటువంటి చిన్న సంఘటనలు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని ఆలోచిస్తే ముందుకెళ్ళగలుగుతాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడే ఆగిపోతుంటారు. ఇంకో కొంతమంది కొంచెం ముందుకెళ్ళేసి ఏంటంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ ఇన్ రియల్ అంటారు. ఈ ఫియర్నే అంటాం. ఏంటంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. మీకు ఇక పిక్చర్లో కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది అని పిక్చర్లో? ఆ పిక్చర్లో ఏం కనిపించింది మీకు? ఎవరు చాట్లో పెడతారు? ఆ పిక్చర్లో ఏం కనిపించింది? ఏం చూస్తుంది? అద్దంలో ఏం కనిపించింది? ఎస్ సాయి కిరణ్ గారు. సింహం అద్దంలో చూసుకుంటే పిల్లిలాగా కనబడింది సార్. ఎవరు చూస్తే? సింహం చూసుకున్నా కూడా పిల్లిలాగా. మనం కూడా ఏం చేస్తుంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. 100 చెప్తారు, మీరు చెప్పింది అది కరెక్టే. ఆల్ ద మెసేజెస్ ఆర్ 100% కరెక్ట్. మనల్ని తక్కువ అంచనా వేసుకుంటాం. ఒక సింహము తన అద్దంలో చూసుకొని తనని తక్కువ అంచనా వేస్తుంది. నేను పిల్లిని అనుకుంటే పిల్లే మరి. సింహం అని అనుకుంటేనే కదా అది సింహం అని ఏం చేస్తుంది అనేది మనం ఆలోచించగలుగుతాం. ఒక సింహం సింహం ఆలోచించుకుంటే సింహం ఏం చేస్తుంది అనుకుంటే సింహంలాగా చేస్తుంది. సింహం పిల్లి అనుకున్నప్పుడు పిల్లిలాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనలో కూడా చాలా మంది అలాగే ఆలోచిస్తుంటారు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అంటే లెర్నింగ్ జోన్ అంటారు. అది కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో లెర్నింగ్ జోన్ అంటాం. ఇక్కడ వచ్చినప్పటికీ ఒక NLP టెక్నిక్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ NLP టెక్నిక్ ఏం జరుగుతుంది అని అంటే మెటా మోడలిట్ అంటారు. ఈ టెక్నిక్ ఏమంటారు? మెటా మోడలిట్ అంటే అప్పుడో ఎంతమంది ఎప్పుడో జరిగి ఉంటుంది ఆ సంఘటన, మనం క్యారీ చేస్తుంటాం. దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఎందుకు నాకు స్టేజ్ ఫియర్? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు ఈ స్టేజ్ ఫియర్?
ఆ జరిగినప్పుడు మనకు ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరున్నారు ఎవరున్నారు, అందువల్ల జరిగింది అది. ఆ జరిగినప్పుడు జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ ఏమైంది, ఆ తర్వాత జరిగినప్పుడు ఏం జరిగింది, దానివల్ల మేము స్టేజ్ ఎక్కలేకపోతున్నాం. రివ్యూ చేసుకోవాలి. మనము స్టేజ్ ఫియర్ అని కూర్చుంటే కాదు కదా, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి కదా. ఓవర్కమ్ చేసుకోవాలంటే హ్యావ్ టు ఫేస్ ఇట్. దాన్ని ఎలా రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని మనం ఒకసారి మెటామోడలిటీ అంటాం, అది చేసుకోవచ్చు. సార్ ఇప్పటిదాకా నేను స్టేజ్ ఎక్కలేదు సార్, అప్పుడు ఎట్లా, చాలా మంది క్వశ్చన్ వస్తుంటుంది కదా. ఎస్, దానికి కూడా ఉందండి. ఒకవేళ మీరు స్టేజ్ ఎక్కాలనుకుంటున్నారు, ఎస్, ఎప్పుడు ఎక్కుదాం అనుకుంటున్నారు, ఎందుకు ఎక్కాలనుకుంటున్నారు, ఎక్కినప్పుడు ఎవరు ఉంటారు, మన ఎదురుగా పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారు, వాళ్ళకి ఏం అవసరం, ఏం చెప్పాలి, అప్పుడు నెక్స్ట్ మీరు ఏం చెప్పండి, హౌ, ఎలా చెప్పాలి. ఫైనల్ ఇట్ ఏం లేదండి. వై, వేర్, హూ అండ్ వాట్ అండ్ హౌ, ఇవి మనం కనుక కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుంటే మెటామోడలిటీ అంటారు అనమాట. ఎన్ఎల్పిలో అద్భుతమైన టెక్నిక్ అనమాట. అంటే జరిగిందని చెప్పేసి మనం దాన్ని క్యారీ చేసుకుంటూ పోకుండా ఆ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవాలని ముందుకెళ్తేనే మనం దీన్ని నుంచి బయటికి రాగలుగుతాం. కానీ మనం అలాగే కూర్చుంటే కాదు. అప్పుడు ఏం జరుగుతుంది, ఒకవేళ సపోజ్ పాస్ట్లో ఏదైనా జరిగింది, ఆ జరిగినప్పుడు ఎదురుగా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారో, లేదంటే మనకంటే సుపీరియర్స్ అంటే మనకంటే మన పెద్ద అఫీషియల్స్ ఉన్నారో, లేదంటే ఆఫీస్లో మీటింగ్ జరిగినప్పుడు కంపెనీ ఆఫీస్ మేనేజర్ ఉన్నాడు, లేదంటే ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు మాట్లాడటంలో తడబడిపడి జరిగింది, లేదంటే మనం ప్రాక్టీస్ చేయలేదు, అసలు సందర్భం ఏంటో నాకు తెలియదు, ఆ సందర్భం తెలియకుండా నీ మొబైల్ మాట్లాడాను, అప్పుడు ఏం మాట్లాడో అర్థం కాకుండా ఏదో వచ్చింది మాట్లాడాము, ఇలా ఏదో ఒకటి మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మనము చేయాల్సింది ఏంటి అనేది అప్పుడు ఆలోచించుకోవాలి. అంతేగాని స్టేజ్ ఫియర్ ఉంది కాదు. ఒకవేళ సపోజ్ ఇందాక మీరు కొంతమంది చెప్పారు, నేను కంటెంట్ మర్చిపోతాను, ఎందుకు మర్చిపోతున్నారు, అది కూడా మనం చేసుకోవాలి. వై, ఎందుకు మర్చిపోతున్నాం, ఆ మర్చిపోవడానికి ఎందుకు కారణం ఏంటి, దానికి ఏం చేయాలి అని ఆలోచించాలి. కానీ మనము మిస్ చేయకూడదు. కొంతమంది చెప్పారు, నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, ఎందుకు ఫాస్ట్గా మాట్లాడుతున్నారు, ఆ సందర్భం ఎందుకు వచ్చింది, అది ఆ ఫాస్ట్గా మాట్లాడటానికి అవసరం ఎందుకు జరుగుతుంది, అది నీకు స్టార్టింగ్లోనే ఫాస్ట్గా మూవ్ అవుతున్నావా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్లో మూవ్ అవుతున్నావా, లేదా మధ్యలో మూవ్ అవుతున్నావా, ఎందుకు జరుగుతుంది, లేదు కాళ్ళు తడబడుతున్నాయి, ఎందుకు తడబడుతున్నాయి, లేదు షివరింగ్ వస్తుంది, ఎందుకు, అటు క్వశ్చన్ ఇట్, వై, వాట్, ఎందుకు, అవి మెటా మోడల్ అనేది ఒకసారి చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు క్లారిటీ వస్తుంది, ఎందుకు జరుగుతుందని క్లారిటీ వస్తే దెన్ ఏం చేయాలని మనం చేయగలుగుతాం, హౌ, ఎలా చేయగలుగుతామని చేయగలుగుతాం. అంతే తప్ప అలాగే చూస్తూ అలాగే క్యారీ చేసుకుంటూ పోయిన రోజులు మనం అలాగే జరుగుతుంది. ఒక జబ్బు వచ్చింది, సపోజ్ ఒక హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ కొంచెం మెడిసిన్ వాడతాం కదా తగ్గుతుంది, లేదంటే సర్జరీకి పోతాం. అంతేగాని దాన్ని హార్ట్ అటాక్ వచ్చింది ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే పోతుందా, పోదు కదా. సింపుల్. సో హ్యావ్ టు ఫేస్ ఇట్ అన్నప్పుడు ఏం చేయాలనే జరగాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు అది వచ్చిందంటే నెక్స్ట్ ఒక క్లారిటీ వస్తుంది, ఏంటంటే ఏం చెయ్యాలి, నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది వస్తుంటుంది. నెక్స్ట్ ఏం చెయ్యాలి అన్నప్పుడు మీకు కొన్ని టెక్నిక్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఆర్ట్ అండి. ఇది అద్భుతమైన ఒక ఆర్ట్. మనము ఒక 2 మినిట్స్ ఐడియాని మనం తీసుకుంటే 100% ఒక 2 hours సెషన్ తీసుకోగలుగుతామంటాడు జాన్ ఎఫ్ కెనడీ. ఎంత అద్భుతం అండి. ఒక చిన్న ఐడియా విల్ చేంజ్ ద సిచ్యువేషన్స్, విల్ చేంజ్ ద పర్సన్స్ యొక్క పర్ఫార్మెన్స్. సో స్టేజ్ ఫ్రైట్ అనేది సింపుల్ అండి, కామన్. ఇది ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వండి, ఇది కామన్, మనకొక్కరికి కాదు. గొప్ప స్పీకర్స్ అందరూ కూడా ఫస్ట్ స్టేజ్ మీదకి వస్తుంటే ఫస్ట్ 5 minutes ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టైంలో చాలా మంది తడబడుతుంటారు, ఏం చెయ్యాలో వాళ్ళు కొన్ని టెక్నిక్స్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. ఆ టెక్నిక్స్ తెలుసుకోవాలి. పెద్ద స్పీకర్స్కు స్టేజ్ ఫియర్ ఉందా అంటే 100% ఉంటుంది. ఎంత గొప్ప స్పీకర్స్ అయినా ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ 1-2 minutes అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తున్నారు సెషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఆ స్టేజ్ ఫియర్ ఉంటుంది అనుకుంటే కాదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. దెన్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఎందుకు ఈ సెషన్లో జాయిన్ అయ్యారు, ఆ జాయిన్ అయిన దానికి ఎందుకు జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఏం చెప్పాలి అనేది కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఏం చెప్పాలి. అండ్ ఆడియన్స్ ఎప్పుడు కూడా మనం నర్వస్ ఉన్నాము అనే ఫీల్లో ఉండరు. మీరు నర్వస్ అని మీరు ఫీల్ అయినప్పుడు వాళ్ళకి కనిపిస్తేనే వాళ్ళకి నర్వస్గా ఉన్నామని ఫీల్ అవుతారు. సో మనము
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. అంతేకాని మీరు సెల్ఫ్ డిఫెన్స్లో మీరే ఉంటే ఆ డిఫెన్స్ వాళ్ళకి షో అయినప్పుడు 100% వాళ్ళకి జరుగుతుంటుంది. సో దానికి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఒక సెషన్ తీసుకోవడానికి ముందు యూ హ్యావ్ టు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏంటి, వాట్ ఈస్ ద మీటింగ్ యొక్క పర్పస్ ఏంటి, ఎక్కడ మనం చెప్పబోదానికి పోతున్నాం, ఎక్కడ మాట్లాడటానికి పోతున్నాం, ఆ మాట్లాడేదానికి పోయేటటువంటి ప్లేస్ అనేది ఏంటి, అక్కడ ఎందుకు చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఇది పర్పస్ ఆఫ్ ది మీటింగ్ అనేది మనకు తెలియాలి. మీరు ఒక ట్రైనింగ్ చేసుకోవడానికి పోతున్నారు, ఒక 10th క్లాస్ పిల్లలకి ట్రైనింగ్ తీసుకోవడానికి పోతున్నారు. ఎందుకు తీసుకొని పోతున్నారు? 10th క్లాస్ పిల్లలకి ఏం చెప్పాలి, చెప్పాల్సిన అవసరం ఏముంది, అంతకుముందు ఎవరు చెప్పారు, ఏమైనా చెప్పారా, మనమే చెప్తానికి పోతున్నామా? హ్యావ్ టు అనాలిసిస్ చేసుకోవాలి. అంటే పర్పస్ ఆఫ్ ది మీటింగ్ మనకు తెలియాలి. ఆ పర్పస్ ఆఫ్ ది మీటింగ్ మనకు తెలిసినప్పుడు ఏం చేస్తామంటే ఆ పార్టిసిపెంట్స్ ఎవరో కూడా మనం తెలుసుకున్నప్పుడు దెన్ మనం ఏం చెప్పాలనేది మనకు క్లారిటీ వస్తుంది. మనకి ఏమొస్తే అది చెప్పడం కాదు, ఈ ఒక యాజ్ ఎ ట్రైనర్గా వచ్చేటప్పటికి ఏంటంటే మనము వాళ్ళకి ఏం కావాలో అది చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఆ సెషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేటప్పటికి నాకు స్టేజ్ ఫ్రైట్ గురించి, స్టేజ్ యాంగ్జైటీ గురించి చెప్పమన్నారు. బట్ నాకు వచ్చేసి నాకు బాడీ లాంగ్వేజే నాకు తెలుసు, లేదంటే నాకు ఇంకొక స్ట్రెస్ మేనేజ్మెంటే నాకు తెలుసు, నేను వచ్చి అదే చెప్తానంటే కాదు కదా. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి, నేను వచ్చి చెప్పేది ఏంటి. సో ఎట్ ద సేమ్ టైం పార్టిసిపెంట్స్ ఎవరు అండ్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది, ఆ సందర్భం ఏంటి, ఆ చెప్పాల్సిన విషయం ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకొని దెన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ప్రిపేర్ చేసుకొని మనం ప్రజెంటేషన్ పోవాలి. అప్పుడు మనము దాన్ని బట్టి ఆ పర్పస్ ఏందో తెలుసుకోవాలి, పార్టిసిపెంట్స్ ఏం తెలుసుకోవాలి, అకేషన్ ఏంటి తెలుసుకొని దెన్ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ కాంటెంట్. అప్పుడు మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. అసలు వాళ్ళు చెప్పాల్సిన విషయం ఏంటో మనకు తెలిసినప్పుడు ఆ కాంటెంట్ ఎలా చెప్పాలో తెలుసుకోవాలి. ఫస్ట్ 5 minutes ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ట్రైనర్ కూడా ఫస్ట్ 5 minutes ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 5 minutesలో మనం స్టార్టింగ్లోనే సెషన్ తీసుకోవడానికి స్టార్టింగ్లోనే ఎలా స్టార్ట్ చేయాలి. నేను వస్తూనే మీకు స్టార్టింగ్లో నేను ఇమ్మీడియట్గా స్టేజ్ ఫ్రైట్లోకి వెళ్ళిపోయానా, అంటే టాపిక్లోకి వెళ్ళిపోయానా? ఫస్ట్ 5 minutes మీ అందరినీ కూడా నా వైపు లాక్కోవడానికి, నేను చెప్పేది వినేలాగా చేసుకోవడానికి ఐ డూ సంథింగ్, చిన్న యాక్టివిటీ చేశాము, చిన్న ఒక వీడియో చూపించాను, సింపుల్. దెన్ మీకు క్వశ్చన్ వేస్తూ స్టార్ట్ చేశాను. ఇలా మనం కూడా మన సెషన్లోకి వెళ్ళిపోయేటప్పుడు, సెషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 5 minutesలో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని, వాళ్ళ యొక్క వాళ్ళందరినీ కూడా మన సెషన్లో ఇన్వాల్వ్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ అనేది ఉపయోగించాలి. దెన్ మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఒక లెంతీగా ఉండకూడదు, ఒక ఉపోద్ఘాతం లాగా ఉండకూడదు. ఒక అంశాల వారీగా 1.1 1.1 1.1 అంశాల వారీగా ఉండాలి. ఉపోద్ఘాతంలాగా మనం చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకుంటాం కదా, టెక్స్ట్ బుక్లో. అవును, మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాను. టెక్స్ట్ బుక్లో పేరాగ్రాఫ్స్ పెడతారు, లేదంటే ఫస్ట్ ఒక లెసన్ స్టార్ట్ చేస్తే లెసన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకటే పారాగ్రాఫ్ ఉంటుందా? 5-6 పారాగ్రాఫ్లు ఉంటాయా, ఒకటే పారాగ్రాఫ్ ఉంటుందా? ఎవరు చెప్తారు? సాయి కిరణ్ గారు 5-6 ఉంటాయి. రఘువీర్ రెడ్డి గారు మీరు వీడియో ఆన్ చేసుకోలేదు. ఎస్ సార్. ప్రణతి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వట్లేదా? రమణ గారు యా 4 or 5 paragraphs ఉంటాయి సార్. 4 or 5 ఉంటాయి. ఎస్, 5 or 7 ఉంటాయి, మల్టిపుల్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటారు? ఒకటే పారాగ్రాఫ్ ఎందుకు ఉండదు, ఎన్నో పారాగ్రాఫ్ ఎందుకు ఇస్తారు? అర్థం అవ్వడానికి కోసం సార్, అండర్స్టాండ్ చేసుకోవడానికి కోసం. అండర్స్టాండ్ చేసుకోవడానికి. సూపర్ అండి, సూపర్. పారాగ్రాఫ్. ఎస్, వండర్ఫుల్. ప్రణతి గారు సార్ గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ అంటే ఎట్ టైం లెసన్ మొత్తం కంప్లీట్ గా కంటెంట్ ఒకటే ఉంటే అర్థం చేసుకోవడం ఈజీగా ఉండదు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అయితే ఒక స్టెప్ లో ఉన్నది ఇంకో స్టెప్ లో ఉండదు, ఇంకో స్టెప్ లో ఉన్నది ఇంకో స్టెప్ లో ఉండదు కదా. సో స్టెప్ బై స్టెప్ ఇస్తే ఈజీగా మెథడ్ ఈజీగా ఉంటుంది, ఈజీగా బ్రెయిన్ కి ఎక్కుద్ది అని చెప్పి స్టెప్ బై స్టెప్ పెడతారు. సూపర్ అండి, కంటెంట్ కూడా సూపర్ సూపర్. ఎస్ సార్. మురళీకృష్ణ గారు మోర్ పారాగ్రాఫ్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కావడానికి. ప్రతి మనిషికి ఒక రీడబిలిటీ టైం ఉంటుంది సార్. ఎస్ సార్. సో అది 10 seconds ఉండొచ్చు, 15 seconds ఉండొచ్చు. ఓకే. సో ఆ సెకండ్స్ దాటిన తర్వాత హీ కెనాట్ ఫోకస్ ఆన్ ద మ్యాటర్ అన్నమాట. సూపర్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎస్ సార్. సో మిగతా క్వశ్చన్స్ నేను తర్వాత తీసుకుంటాను.
ఎందుకు పెడతారు అని అంటే ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత అంటే కొంత టైం ఇందాక సార్ చెప్పినట్టుగా మురళీకృష్ణ గారు చెప్పినట్టుగా ఆ ఇంట్రెస్ట్ అనేది ఒకటి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకటి ఆరు రెండు ఇన్ఫర్మేషన్స్ని మనం క్లాచ్ చేయగలిగితే ఆ పారాగ్రాఫ్ అంతా రాయగలుగుతాం. ఆ 1-2 పాయింట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ ఒకటే పారాగ్రాఫ్ ఒకటి ఉపోద్ఘాతంలో ఇచ్చేసి 100 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేయలేం. రేపు రోజు మనం చెప్పాలన్నా కూడా చెప్పడానికి ఇబ్బంది పడతాం అండ్ చదవటానికి ఇబ్బంది పడతాం. అట్ ద సేమ్ టైం మనం కంటెంట్ కూడా మనము అంశాల వారిగా కాకుండా ఉపోద్ఘాతంలా ఉన్నదనుకోండి, మన ప్రజెంటేషన్లో లాక్ అవడానికి అవకాశం ఉంటుంది, మర్చిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ కంటెంట్ కూడా ఒక స్ట్రక్చర్డ్గా సీక్వెన్స్లా ఉండాలి. ఇందాక ప్రణతి గారు చెప్పినట్టుగా మనకు మిస్ అవ్వకూడదు అనమాట. ఫస్ట్ ఏం చెప్పాలి, సెకండ్ ఏం చెప్పాలి, థర్డ్ ఏం చెప్పాలి, ఫోర్త్ ఏం చెప్పాలి, ఇలా మనకు ఒక సీక్వెన్స్ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల నెక్స్ట్ ఏంటి అనేది ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది పార్టిసిపెంట్స్లో. నెక్స్ట్ ఏం చెప్తాడు వాళ్ళకి గ్యాప్ రావాలి. అంటే ఒక పారాగ్రాఫ్ ఒక పాయింట్ చెప్పిన తర్వాత గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలి. కానీ మనం చెప్పి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా మనం టోటల్ కంటిన్యూగా పోతున్నాం అనుకోండి, మిస్ అయిపోతాం. సో దానికోసమే మన కంటెంట్ని అలా పారాగ్రాఫ్ వైజ్గా మనకు ఒక పాయింట్ టు పాయింట్ మనం చెప్పడానికి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ చేసుకున్న తర్వాత పేపర్లో ఎంత ప్రిపేర్ చేసుకున్నారో అంటే ఇంపార్టెంట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. అదంతా కూడా మోర్ అండ్ మోర్ టైమ్స్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది కదా, అంటే మన ఇంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఎట్లా ఉంటుందో మనకు కూడా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది కదా. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్లో మీరు ఏదైతే వేస్తారో అది మీరు వెళ్ళి ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ ప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్గా వస్తుంది. ఎందుకంటే ఈ కాన్షియస్లో మీ కంటెంట్ అనేది కాన్షియస్లో ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీ యొక్క బ్రెయిన్. ఆ బ్రెయిన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నప్పుడు అది ఫ్లో లాగా వస్తుంటుంది. మీరు ఇక్కడ వేయలేదనుకోండి, మధ్యలో మర్చిపోవడానికి అవకాశం. అంశాల వారిగా మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక అంశం మర్చిపోయినా నెక్స్ట్ అంశానికి పోతున్నప్పుడు ఆ సీక్వెన్స్ మిస్ అయినప్పుడు అట్ ద సేమ్ టైం మనం మర్చిపోయిన అది కూడా మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే అరే దాన్ని చెప్పాలి కదా అనేది, అంటే ఒకటి చెప్పేసి ఇంకో దానికి పోతున్నప్పుడు మధ్యలో అది మిస్ అయినప్పుడు అది కూడా మనకు ఆ సీక్వెన్స్ మిస్ అవుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని కూడా చెప్పడానికి ట్రై చేస్తాం. సో మనం కంటెంట్ మర్చిపోవడం అనేది జరగదు. సో దట్ ఈస్ వాట్ మోర్ అండ్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ చేయటమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఎట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పర్ఫార్మెన్స్ చేస్తానికి వెళ్ళినప్పుడు మనలో చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ఇవన్నీ బాగా చేశాను సార్, చాలా బాగా ప్రిపేర్ అయ్యాము, బాగా ఇది చేసాము, బట్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం చెప్పేటప్పుడు మీరు ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే డోంట్ ట్రై టు ఇంప్రెస్ ద ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలనే ఆలోచనతో పోకూడదు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం మనము, వీఆర్ నాట్ ఇంప్రెస్ ద ఆడియన్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నా కంట్రోల్లో ఉంది అని మీరు ఆ కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి. యాక్ట్ లైక్ ఏ గుడ్ పర్ఫార్మర్ అంటారు కదా. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టేజ్ మీదకి వెళ్తూనే స్టేజ్ కార్నర్లో ఒకటి వైపు లేదంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మాత్రం ఎప్పుడూ ఉండదు. మీరు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీ ప్రజెంటేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు మాత్రం మీరు ఏం చేయాలంటే స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఈ టెక్నిక్స్ చెప్పమంటారా వద్దంటారా? అరే సూపర్ అండి, మీరందరూ కూడా ఓకే, మీరందరూ కూడా రెడీగా ఉన్నారన్నమాట. ఏమో మధ్యలో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిరేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ఓ మా శ్రీలత గారు కూడా ఉన్నారా? ఎస్. సో మనం స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఇది కామన్ అని మీకు చెప్పాను. నెక్స్ట్ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు చాలా మంది గొప్ప స్పీకర్ కూడా స్టేజ్ ఫ్రైట్ ఉంటుంది, బట్ పైకి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే శ్వాస, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. గుండెల నిండుగా శ్వాస తీసుకుంటూ మీ యొక్క రైట్ హ్యాండ్ పిడికిలి ఒక స్ట్రెస్ చేయాలి, ఇలా పిడికిలి బిగించాలి, స్ట్రెస్ చేయాలి. స్ట్రెస్ చేసి మెల్లగా అంటే శ్వాస తీసుకున్నాం ఒక 5 seconds అండ్ ఒక 6 seconds శ్వాసని పట్టేయాలి అండ్ స్ట్రెస్ చేయాలి. అండ్ నెక్స్ట్ 6 seconds మనం రిలీజ్ చేస్తుండాలి. అట్ ద సేమ్ టైం మీ శ్వాస ఎలా రిలీజ్ చేస్తుంటామో అట్ ద సేమ్ టైం మన హ్యాండ్ కూడా అలా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానివల్ల మీ లోపల ఉన్నటువంటి చిన్న యాంగ్జైటీ ఏదైతే ఉన్నదో అది కూడా పోతుందండి, అది కూడా పోతుంది. ఆ తర్వాత మనం స్టేజ్ మీదకి వస్తాం. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్ దాకా వెళ్ళి లెఫ్ట్ సైడ్ పార్టిసిపెంట్స్ కూడా విష్ చేసి అండ్ రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ కూడా విష్ చేసి అండ్ స్టేజ్ మధ్యలోకి వచ్చేసి నించోవాలి. మీరు ఏదో కార్నర్లో నించొని మాట్లాడతాను మాత్రం ఎప్పుడు డిసైడ్ కావకండి. ఒక కార్నర్లోకి వెళ్ళారంటే మీకు మీరే కార్నర్ అవుతుంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మధ్యలోకి వచ్చేయండి. మధ్యలోకి వచ్చినప్పుడు నించోవడం కూడా
కాన్ఫిడెంట్గా నించోండి, 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెన్ను నిటారుగా ఉంచి షోల్డర్ కొంచెం ఓపెన్ అప్ చేసి దెన్ అందరూ ప్రతి పార్టిసిపెంట్స్ చూస్తూ ఒక మంచి స్మైల్ ఇస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ మనలో ఉంటారు కదా చాలా మంది. ఇందాక నేను వస్తున్న చాలా మందిని పలకరించాను. అలా స్మైల్ ఇస్తున్నటువంటి నరసింహారావు గారి దగ్గర నుంచి అండ్ మంచి స్మైల్ ఇస్తున్నారు ఆంజనేయులు గారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. ఎస్, లంకా దుర్గా ప్రసాద్ గారు లాంటి వారు. అట్లా మంచి స్మైల్ ఇస్తున్న వాళ్ళని చూస్తూ మీ స్మైల్ మీరు కూడా స్మైల్ ఇస్తూ స్టార్ట్ చేయండి సెషన్. అర్థమైందా? ఓకేనా? అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా మళ్ళీ వాళ్ళే స్మైల్ ఇస్తున్నారు, దుర్గా ప్రసాద్ గారే స్మైల్ ఇస్తున్నారు అని ఆయన్నే చూస్తూ మాట్లాడారు అనుకోండి, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, నా కోసం కాదు దుర్గా ప్రసాద్ గారి కోసం వచ్చాడు ఈయన, ఆయనకే చెప్తాడులే అనుకుంటాడు. సో అందరిని చూస్తూ మాట్లాడాలి. అలా మన సెషన్ స్టార్ట్ చేయాలి. అలా మన సెషన్ స్టార్ట్ చేస్తూ మన ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎప్పుడైనా కూడా మనం నెగిటివ్ అఫర్మేషన్స్ని ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడైనా మనకు కొన్ని నెగిటివ్స్ ఉంటే ఆ నెగిటివ్ను పాజిటివ్ అఫర్మేషన్లోకి మార్చుకోవాలి. నెగిటివ్ టాక్ ఇంటూ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్లోకి మార్చుకోవాలి. అండ్ ప్రతి పార్టిసిపెంట్స్ని కూడా మీరు స్మైల్ తోటి గ్రీట్ చేస్తూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా పార్టిసిపెంట్స్తో స్మైల్తో మీరు మాట్లాడుతూ వెళ్ళండి. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ టెక్నిక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత బిలీవ్ యువర్ సెల్ఫ్. బిలీవ్ యువర్ సెల్ఫ్. మీరు ఎందుకంటే బాగా ప్రిపేర్ అయ్యారు, ప్రాక్టీస్ చేశారు, ప్రజెంటేషన్ చేస్తానికి వచ్చారు. మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వండి. మిమ్మల్ని మీరే నమ్మకపోతే మీ ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎలా నమ్ముతారు? సో బిలీవ్ యువర్ సెల్ఫ్. నేను 100% బాగా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తానని ఫీల్ అవ్వండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మీరు బాగానే అన్నారు, నేను పార్టిసిపెంట్స్లో నాకంటే సీనియర్స్ సుపీరియర్స్ చాలా మంది ఉన్నారు సార్, అప్పుడెట్ట సార్ నేను చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయిపోయాను, బట్ అక్కడ పోయేటప్పటికి నా ఎదురుగా ఉన్నటువంటి సుపీరియర్స్ నా యొక్క సీనియర్స్ ఉన్నారు, వీళ్ళందరి ముందు నేను మాట్లాడాలంటే తడబడ్డాను, అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాలేదని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఉంటుందా? ఉండదా? సూపర్ అండి, సూపర్. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ అండి. అక్కడ ఎవరున్నారనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. బిఫోర్ గోయింగ్ టు దేర్ యూ హ్యావ్ టు టేక్ ఏ అనాలిసిస్ అనేది తీసుకుంటాం. బట్ మీరు పోయిన తర్వాత మీ ప్రజెంటేషన్ చేయడానికి ముందు అలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మీరు ప్రిపేర్ అయినటువంటి స్కిల్ కంటెంట్ మీద కాన్ఫిడెంట్ ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వండి. అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలని లేదు. అర్థమవుతుందా? ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, అవతల వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒక ఇన్ఫర్మేషన్ మీద ఒక టాపిక్ మీద ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్కరికి తెలియాలని లేదు. మనం అది ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళందరికీ తెలిసేమో అనుకుంటాం, బట్ మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో ఏదో ఒక పాయింట్ ఎవరికో ఒకరు తెలియకుండా ఉండొచ్చు. మనం చెప్పిన పాయింట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ మీ సీనియర్ వచ్చేసి, వా ఈ పాయింట్ నాకు అస్సలు ఇప్పటివరకు ఎప్పుడు తెలియదు, నీ దగ్గర నుంచి తెలుసుకున్నాను ఈరోజు అని చెప్పేసి ఆ పర్సనే అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్? సో వాళ్ళని చూసి మనం ఫీల్ అవ్వటం కాదు, మనకున్నటువంటి స్కిల్ మీద మీరు కాన్ఫిడెంట్ ఉంటారు. బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటారు. అందుకే మీరు మీ స్కిల్ మీద కాన్ఫిడెంట్ లేదు అనుకోండి, 100% మీరు అక్కడ మిస్ అవుతారు. సో మీరు ప్రిపరేషన్ మీద, మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి కంటెంట్ మీద, మీ స్కిల్ మీద, మీ ప్రజెంటేషన్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్లో ఎవరు కూర్చున్నా మరి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ కాన్ఫిడెన్స్ అనేది మీ కాన్ఫిడెంట్ భయమా అంటే వాళ్ళని చూస్తూ మీరు లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నారా, లేదంటే మీకు స్కిల్ లేక లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నారా అనేది అనాలిసిస్ చేసుకోవాలి. మీ స్కిల్ లేక లో కాన్ఫిడెన్స్ అంటే మీరు ప్రజెంటేషన్ చేయలేరు. మీ స్కిల్ అనేది బాగా ఉన్నది, మీరు ప్రజెంటేషన్ ప్రిపరేషన్ అని బాగా చేసుకున్నారు, మీరు ప్రజెంట్ చేయగలుగుతారు, బట్ ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో వాళ్ళు ఉన్నారనేది ఫీల్ అవుతున్నప్పుడు మీ స్కిల్ మీద మీరు కాన్ఫిడెంట్గా మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి. అక్కడ వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ మీరు చెబుతారు, 100% వాళ్ళే వచ్చేసి మిమ్మల్ని అడుగుతారు. వండర్ఫుల్ ప్రజెంటేషన్ అనేది. మీరు లో కాన్ఫిడెన్స్, వాళ్ళని చూస్తూ లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యారంటే మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. సో పాజిటివ్ అఫర్మేషన్, నెగిటివ్ నుంచి పాజిటివ్ అఫర్మేషన్స్కి మార్చుకోవాలి. ఇలాంటి సందర్భాలు కూడా జరుగుతాయి కాబట్టి మీకు మరి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే, మనం ప్రాక్టీస్ చేస్తుంటాం. చాలామంది ఏం చేస్తుంటారు, బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన టెక్నిక్, ఇప్పుడు మీకు అద్భుతమైన టెక్నిక్ ఇదేంటంటే, మీరు స్టేజ్ మీదకి వెళ్ళేసి మాట్లాడుతుంటారు, లేదా మీరు రేపటి నుంచి అసైన్మెంట్ చేస్తుంటారు. అసైన్మెంట్ చేస్తున్నప్పుడు మీరందరూ కూడా వీడియో అసైన్మెంట్ చేస్తుంటారు. వీడియోస్ అసైన్మెంట్ మీరు చేసుకున్నట్ట ఎందుకు పెడతాము మేమంటే, మీరు ఈరోజు ఫస్ట్ అసైన్మెంట్ మీరు ఒకసారి చూసుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్స్ అయిపోయేటప్పటికి ఆ అసైన్మెంట్ చూసుకోండి ఎంత తేడా వస్తుందో. మిమ్మల్ని మీరే అనాలిసిస్, ఎవ్వరూ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే అనాలిసిస్ చేసుకోవటం.
అంటే మీరు ప్రిపేర్ చేసిన తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఆ ప్రాక్టీస్ని ఒకసారి మీ వీడియో రికార్డ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ తడబడుతున్నాను, ఎక్కడ నేను మిస్లీడ్ అవుతున్నాను, ఎక్కడ కంటెంట్ మిస్ అవుతున్నాను అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ అది కూడా మీకు ఇదిగా అయినప్పుడు మిర్రర్ టెక్నిక్ అంటారు. అద్భుతమైనటువంటి టెక్నిక్. ఆ మిర్రర్ ముందుకు వెళ్ళేసి మనం మాట్లాడాలి. అంటే ఒక వీడియో రికార్డ్ చేసి చూసిన తర్వాత, అంటే రికార్డ్ చేసినాక చూస్తాం మనము, బట్ మిర్రర్ టెక్నిక్ కోసం మీరు ప్రజెంట్ చేస్తున్నప్పుడే మీకే తెలుస్తుంది. మనం చెప్తున్నప్పుడు చెప్పే విధానంలో ఎలా ఉంది, చెప్తున్న విధానం కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా క్లారిటీగా ప్రజెంట్ అవుతున్నామా లేదా, ఆ చెబుతున్నప్పుడు మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మనం చెప్తున్నప్పుడు టెన్షన్ పడుతున్నామా, యాంగ్జైటీ అవుతున్నామా, ఏం జరుగుతుందని మనకే తెలిసిపోతుంది. ఎందుకంటే అబద్ధం చెప్పదు కదా. సో అదనమాట. సో మిర్రర్ టెక్నిక్ కూడా మనకు చాలా 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 ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా స్టేజ్ ఫియర్ ఉంది అనుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే, స్మాల్ గ్రూప్స్, అంటే మీ ఫ్యామిలీ, మీరు ఏదైతే మెయిన్ సెషన్ ఇవ్వడానికి పోయే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందర మీరు ప్రజెంట్ చేయొచ్చు. వాళ్ళైతే పక్కా చెప్తారు, నువ్వేడా అస్సలు నువ్వు మాట చెప్తేప్పుడు నాకేమో అర్థమే కాలేదని చెప్తారు మీకు కావాలంటే. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి చెప్పినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేయటం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి, మీకు ఇంకో NLP టెక్నిక్ ఇంకోటి ఇస్తాను మీకు. దాంట్లో ఎప్పుడైనా ఇంకా టెన్షన్ పడుతున్నాము, ఇంత ప్రిపేర్ అయిపోయినా కూడా టెన్షన్ పడుతున్నామంటే, మీరు ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళేసి భయపడతారు అనుకున్నప్పుడు ఏంటంటే, మనల్ని ఆ స్టేజ్ ఫియర్ నాకుంది అనే ఫీల్ అయ్యే కంటే, నాకున్నది అనే దాన్ని అవతల వాళ్ళ మీద వేయాలి. సపోజ్ లంకా దుర్గా ప్రసాద్ గారికి ఉండే అంట స్టేజ్ ఫియర్, అంటే నాకు లేదు అనేది నా మనసులో చెప్తుంది, నా సైకాలజీలో చెప్తూ ఉంటుంది, నా బ్రెయిన్లకు ఇచ్చేటటువంటి అఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఆయనకుందంట, నాకు లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన స్టేజ్ ఎక్కాలంటే భయపడతాడంట, అంటే మనకు లేదని మనం, అంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మనం చాలా సంతోషపడుతుంటాం కదా. అది సైకాలజీ అనమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే సైకాలజీ అది. సో అలా అవతల వాళ్ళకి ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనకు లేదనేది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేస్తుంటుంది. అది దానివల్ల ఏమవుతుంది, మనము ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంటుంది, మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా వేయడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఇంకొకటి ఏంటంటే పాస్ట్ గురించి, ఇప్పుడు నాకు ఇంతకుముందు ఉండే అంటే ఇప్పుడు లేదు, ఇంతకుముందు స్టేజ్ ఎక్కాలంటే భయం బట్ ఇప్పుడు లేదు అంటే, ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ అప్పుడు మనము అఫర్మేట్ చేసుకోవడానికి, పాజిటివ్ అఫర్మేట్ చేసుకోవడానికి ఇలాంటి టెక్నిక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్, పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే విజువలైజేషన్. అంటే మనము ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుంటామో, రేపు పోయి స్టేజ్ మీదకి వెళ్ళేసి మాట్లాడాలనుకుంటామో, రేపు స్టేజ్ మీదకి వెళ్ళేసి చెప్పాలనుకుంటామో, ఆ చెప్పేదంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. ప్రజెంటేషన్ చేస్తున్నట్టుగా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఎలా చేస్తున్నారు, అండ్ మిడిల్ ఆఫ్ ది సెషన్ ఎలా చెప్పబోతున్నారు, ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కడ వాళ్ళ పార్టిసిపెంట్స్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు, ఎక్కడ ఆ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తున్నామో, అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు మీ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఆ సీక్వెన్స్ అంతా కూడా హ్యావ్ టు విజువలైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ పిక్చరైజ్. బాహుబలి సినిమా తీస్తానికి రాజమౌళి గారు ప్రిపేర్ చేసిన తర్వాత ఆయన విజువలైజ్ చేసుకుంటారు. పిక్చరైజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఆడియన్స్ ఫీల్ అవుతారు, అంటే ఇబ్బంది పడుతుంటారు, అక్కడ మనం సాంగ్ పెడితే బాగుంటుందా, ఫైట్ పెడితే బాగుంటుందా, ఇవన్నీ కూడా విజువలైజ్ చేసుకున్న తర్వాత దెన్ పిక్చరైజేషన్కి వెళ్ళిపోతాడంట. అట్ ద సేమ్ టైం మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత విజువలైజ్ యువర్ సెల్ఫ్. మీరు వెళ్ళి ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది హౌ టు విజువలైజ్. మీ ప్రజెంటేషన్ అంతా కూడా, ప్రాక్టీస్ చేసినంతా కూడా విజువలైజేషన్ అనేది చేసుకోవాలి. దానివల్ల కూడా మీ ప్రజెంటేషన్ అనేది ఆసక్తికరంగా, అద్భుతంగా చేయగలుగుతారు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. పార్టిసిపెంట్స్ని ఎక్కడికి రీచ్ చేయగలుగుతున్నాను, ఎక్కడికి రీచ్ అవ్వాలి వాళ్ళు, నేను చెప్పిన తర్వాత వాళ్ళలో ఎంతమంది చేంజ్ అవుతారు, ఎంతమంది నేను చెప్పినటువంటి టెక్నిక్స్ అండ్ ఉపయోగించుకుంటారు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. దానివల్ల మనము రీచ్ అయ్యామా లేమా అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్లో ఫీడ్బ్యాక్ ద్వారా తెలుస్తుంది. అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేది మీకు తెలిసిందే. బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. అండ్ బ్రీతింగ్ చేసుకోవటం కానీ, అండ్ వజ్రాసనం కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. వజ్రాసనం వేసుకున్నప్పుడు ఏంటంటే వజ్రంలాగా ఉంటాం అంటారు కదా, వజ్రాసనం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రీతింగ్ టెక్నిక్స్ అండ్ వజ్రాసనం అనేది చాలా బాగా మిమ్మల్ని ఈ టెన్షన్స్ నుంచి, యాంగ్జైటీ నుంచి ఫీల్ అవడానికి, బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ పాజిటివ్ అఫర్మేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నెగిటివ్ ఆలోచించినప్పుడు ఈ బ్రెయిన్లోకి వెళ్తున్నప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనల ద్వారా దానివల్ల ఏమవుతుందంటే మనము
ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. అదేమవుతుంది, అది డైరెక్ట్గా వెళ్ళి కిడ్నీ పైన ఉన్నటువంటి అడ్రినలైన్ గ్రంథి మీద స్ట్రెస్ అవుతుంది. దానివల్ల అడ్రినలైన్ రిలీజ్ అవుతుంది. ఆ అడ్రినలైన్ రిలీజ్ చేస్తున్నప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. ఆ కంట్రోల్ చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఇంకా ఎక్కువ టెన్షన్ ఫీల్ అయినప్పుడు కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుంది, మనకి టెన్షన్ని, యాంగ్జైటీని ఇవన్నిటిని క్రియేట్ చేస్తుంది. సో మనం అర్థం చేసుకోవాలి, మనం నెగిటివ్ ఆలోచిస్తున్నామో పాజిటివ్ ఆలోచన. నెగిటివ్ చేయడం వల్ల మనకి ఇచ్చేటటువంటి సపోర్ట్ని మనమే కోల్పోతుంటాం. సో అది అండ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. ఎందుకంటే డోపమైన్ అండ్ డోస్ అంటాం, డోపమైన్, కార్టిజాల్, తర్వాత సెరిటోనిన్, ఆక్సిటోసిన్, ఇవన్నీ కూడా మనకు చాలా 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 పాజిటివ్ కెమికల్స్. అవన్నీ కూడా మనకి హెల్ప్ అవడానికి బాగా ఉపయోగపడతాయి. సో ఈ టెక్నిక్ కూడా మనకు స్టేజ్ 5ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ మీరు ఇంకొక అద్భుతమైన టెక్నిక్ మీకు చెప్తాను. ఇదేంటంటే, మనం ఎదురుగా ఉన్నది ఎవరైనా కానీ మన ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ స్టేజ్ని ఉపయోగించాలన్నప్పుడు, అంటే మనల్ని మనము ఎలివేట్ చేసుకోవాలన్నప్పుడు, మనకి ఏదైతే కష్టం అవుతుంటుందో, ఏ పని చేస్తే కష్టంగా ఫీల్ అవుతామో అదే పదే పదే చేసినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకోగలుగుతాం. అంటే మోర్ టైమ్స్ స్టేజ్ని ఉపయోగించుకోవడం జరగాలి. ఏ చిన్న సందర్భం వచ్చినా, మన కాలనీలో చిన్న మీటింగ్ ఉంది, మీరు వెళ్ళేసి మాట్లాడాలి. లేదు మీకు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, మీరు వెళ్ళేసి మాట్లాడాలి. మీకు అవకాశం దొరికిందంటే ఉపయోగించుకోవాలి. అవకాశం ఉందంటే చిన్న ఫ్రెండ్స్ మీటింగ్ జరుగుతుంది, చిన్న ఫ్రెండ్స్ గ్యాదరింగ్ జరుగుతుంది, కిడ్డీ పార్టీలు జరుగుతుంటని మాట్లాడేయండి. అంటే ఎప్పుడైతే ఎక్కువ స్టేజ్ని మీరు ఉపయోగించడం మొదలు పెడుతుంటారో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము రెక్టిఫై చేసుకోవడానికి అవి అన్నీ కూడా సోర్స్ అవుతాయి. అంటే మోర్ స్టేజ్ని ఉపయోగించుకోవడం, మోర్ టైమ్స్ మాట్లాడటం అనేది జరగాలి. అప్పుడు మనము ఎఫెక్టివ్గా మాట్లాడటానికి జరుగుతుంది. అండ్ పబ్లిక్ స్పీకింగ్ అంటాం కదా, ఈపీఎస్ అంటుంటాం మేము, మా ఈపీఎస్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏంటంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎఫెక్టివ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. సో అదేం ఎప్పుడు జరుగుతుంది, మనం మోర్ అండ్ మోర్ టైమ్స్ మనం ప్రజెంటేషన్ జరుగుతున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇలా కూడా మనము స్టేజ్ టైంని ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటే కూడా మనము ఈ స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా మనకు బాగా ఉంటుంది. ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేను సార్, ఇప్పటిదాకా నేను ఎక్కువ మాట్లాడలేను, ఇప్పటిదాకా ఎక్కువ నేను స్టేజ్ ఎక్కలేను, ఎక్కాలి. ఎక్కినప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తాం, నెక్స్ట్ దాంట్లో రెక్టిఫై చేసుకోవాలి, మళ్ళీ పొరపాటు చేస్తాం, మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి, మళ్ళీ పొరపాటు చేస్తాం, మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి. అలా 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 చేస్తూ వచ్చిన వాళ్ళే పెద్ద పెద్ద స్పీకర్స్ ఎవరైతే ఇప్పుడు మనకు ఉన్నారో, మన గంపా సార్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ట్రైనర్స్, పెద్ద పెద్ద స్పీకర్స్ ఎవరు ఉన్నారో అందరూ కూడా తప్పులు చేసిన వాళ్ళే, దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు వచ్చిన వాళ్ళే. ఎవరైతే ఆగిపోతారో, మనం ఏదైతే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఏమవుతుందో అని అనుకుంటుంటామో మన లైఫ్లో కూడా మనం సక్సెస్ అవ్వలేం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు ఏంటంటే ఏమవుతుందో అని కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఏమైతే అదవుతుంది అని మనం ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ బయటకు వస్తామో అప్పుడే ఏం అవ్వాలో అనుకుంటామో అవ్వగలుగుతాం. అంతేగాని అక్కడే ఆగిపోతూ కూర్చోటం కాదు. ఏమైతే అదైంది, ముందు బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉండాలి, స్టేజ్ ఎక్కడం అనేది జరుగుతూ ఉండాలి, మాట్లాడటం అనేది జరుగుతూ ఉండాలి, చెప్పడం అనేది జరుగుతూ ఉండాలి. ఆ చెప్పిన తర్వాత రెక్టిఫై చేసుకోవడం అనేది జరుగుతూ ఉండాలి. అండ్ ప్రజెంటేషన్ చేసుకుంటూ అద్భుతమైన ట్రైనర్స్గా రావాలి. ఫైనల్గా మీకు కావాలంటే ఒక టిప్ ఇస్తాను. సార్ ఇప్పటికి చాలు సార్, మీకు చాలా చెప్పారు, సరిపోతుంది అనుకుంటే ఓకే అంటే ఓకే చెప్దాం. ఎస్సా కావాలా వద్దా? ఎస్, సూపర్ సూపర్ సూపర్. ఓకే, ఫైనల్గా మీరందరూ బాగానే ఉన్నారు సార్, మీరంతా అలా ఎవరో తెలుసు, మీరు చెప్పారు, బాగానే చెప్తానికి వెళ్ళాము, తెలుసుకొని చెప్పడం అనేది జరుగుతుండేది. సడన్గా సార్ మొన్న మా కాలనీలో మీటింగ్ అయింది, లేదంటే మా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు సడన్గా నన్ను పిలిచారు సార్, సతీష్ గారు మీరు రండి సార్, స్టేజ్ మీద మాట్లాడండి, మీరు ఇంపాక్ట్ ట్రైనర్ అంట కదా అని చెప్పేసి మనం పిలిచారు సార్. అప్పుడు ఏంటి సార్ పరిస్థితి అని. అలాంటి సందర్భం, అంటే సందర్భం మనకు తెలియదు, సడన్గా పిలిచారు స్టేజ్ మీదకి, అప్పుడు మాట్లాడమన్నారు. అప్పుడు ఏం చేయాలి? అలాంటి సిచ్యువేషన్లో మనం అలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మనం చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ మన కంట్రోల్లో తీసుకోవాలి. అప్పటిదాకా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అప్పుడు జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, ఏం జరుగుతుంది, ఆ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. సో అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ని సంబోధిస్తూ, అంటే స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు మనకి ఎలాగైతే టెన్షన్ పడుతుంటామో దాంట్లో భాగంగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే సింపుల్గా స్టేజ్ మీద ఉన్న వాళ్ళని, స్టేజ్ మీద ముందు ఉన్న వాళ్ళని సంబోధిస్తూ మనం స్టార్ట్ చేయాలి.
మనకి ఏంటో తెలియదు, సడన్గా పిలిచారు. బట్ పిలిచినప్పుడు మనం మాట్లాడడం అనేది కావాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. అంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళని సంబోధిస్తూ అండ్ స్టేజ్ ఎదురుగా ఉన్న వాళ్ళని సంబోధిస్తూ మీ స్టేషన్ స్టార్ట్ చేయాలి. సార్ మీరు బాగానే ఉంది సార్, స్టేజ్ మీద ఎవరు లేరు సార్, అప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని ఎవరు పిలిచారో వాళ్ళనైతే కంపల్సరీ రెస్పెక్ట్ చేయాలి కదా. సింపుల్. అంటే ఆ కొంచెం టైంలో మీరు ఏంటంటే అక్కడ నిలబడగలుగుతారు. అంటే మనకి ఏం మాట్లాడినది మనకు కొంచెం క్లారిటీ ఉంది, మనం మాట్లాడటం స్టార్ట్ చేసాం. సింపుల్. స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పబ్లిక్, అప్పుడు సపోజ్ స్కూల్ మీటింగ్ జరుగుతుంది, స్కూల్ పేరెంట్ టీచర్ మీటర్ జరుగుతుంది. పేరెంట్ టీచర్ మీటర్ జరుగుతున్నప్పుడు అక్కడ సందర్భం ఏంది, ఆ ప్లేస్ ఏంటి అన్నప్పుడు స్కూలు, ఆ స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎప్పుడు మీరు స్కూల్లోకి జరగడానికి ఎందుకు కారణం ఏంటి, మీ పిల్లోడిని ఎందుకు జాయిన్ చేయడానికి కారణం ఏంటి, హౌ టు స్టార్ట్. సో ఆ స్కూల్ ఏంటి, ఆ స్కూల్కి సందర్భాన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్, అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరున్నారు, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ సందర్భాన్ని కూడా మనం యాడ్ చేస్తూ మాట్లాడాలి. మీ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది పేరెంట్స్ అందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ వచ్చినప్పుడే, టీచర్స్ తోటి పేరెంట్స్ మింగిల్ అయినప్పుడే, టీచర్స్ తోటి పేరెంట్స్ మాట్లాడినప్పుడే, డిస్కస్ చేసినప్పుడే మన యొక్క స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ ఎలా ఉంది, స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, స్టూడెంట్ యొక్క స్టడీ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ సింపుల్. ఆ సందర్భం మనకు తెలుస్తుంది, లొకేషన్ తెలిసింది, ప్లేస్ తెలిసింది, అట్ ద సేమ్ టైం ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరు తెలుసు, దానికి మనం లింకప్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ సందర్భం అంటే ఆ స్కూలు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. సింపుల్. ఒకప్పుడు మీరు జాయిన్ చేసినప్పుడు మీకు అంతా ఒక తెలుస్తుంది కదా, ఈ స్కూల్లో దీని గురించి ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది స్కూల్, 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి స్టడీ వల్ల ఫ్యూచర్లో బాగా పిల్లలు కూడా మంచి చదువులు చదువుకొని మంచి ముందు మంచి స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టూడెంట్స్, టీచర్స్ని వీళ్ళు రిక్రూట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి చాలా సంతోషం. ఇలాంటి వ్యాపార అపేక్ష లేకుండా నాలెడ్జ్ని అందిస్తున్నటువంటి ఇలాంటి గొప్ప స్కూల్ ఉండటం, ఇలాంటి గొప్ప స్కూల్లో మేము జాయిన్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. అంటే ఆ సందర్భాన్ని మనం ముందు మమేకం చేసుకొని ఆ సందర్భానికి అనుగుణంగా మనం కంప్లీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం ముందుకు వచ్చామో, ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఏం కావాలో అది మాట్లాడే వాళ్ళం అవుతాం. మనకేం తెలుసో అది మాట్లాడకుండా వాళ్ళకి ఏం కావాలో అది మాట్లాడే వాళ్ళం. ఆ సందర్భానుసారంగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన స్కూల్ కాకుండా ఏదైనా గ్రామ పంచాయతీ విలేజ్ మీటింగ్లో కానీ లేదంటే సొసైటీ మీటింగ్స్లో కానీ ఆ సందర్భానికి అనుగుణంగా మనం మాట్లాడగలిగితే, ఆ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకొని మాట్లాడగలిగితే సింపుల్, మనం అక్కడ ఎఫెక్టివ్గా మాట్లాడిన వాళ్ళం అవుతాం. అంతే తప్ప ఏదో తెలుసు కాబట్టి అది మాట్లాడేయాలని ఆలోచించకుండా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు, దానికి మనం ఏం చెప్తే బాగుంటుంది అనేది అప్పటికప్పుడు ఆలోచించి మాట్లాడగలిగితే మనం ఇంకా అద్భుతమైన స్పీకర్స్గా, ట్రైనర్స్గా రాణించడానికి అవకాశం ఉంటుంది. సో చిన్న టెక్నిక్సే బట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరందరూ కూడా స్టేజ్ ఫియర్ అని చెప్పేసి ఆగిపోకుండా ఈ రోజు నుంచి ఇంకా మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉందంటే, ఈ రోజు నుంచి మీకు జరుగుతున్నటువంటి అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వస్తుంటే, ఒక్కొక్క అసైన్మెంట్ చేసుకుంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కువ వస్తుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్కి వచ్చేటప్పటికి చిన్న మిస్టేకులు కూడా అవన్నీ రెక్టిఫై చేసుకొని ఆ 2 days ఆఫ్లైన్ సెషన్లో కూడా వచ్చిన తర్వాత అసలు యాజ్ ఏ ట్రైనర్గా రేపు రోజు మీరు ఎక్కడైనా సెషన్ తీసుకోవడానికి పోవాల్సినప్పుడు ఏం చేసుకొని పోస్తే అద్భుతమైన ట్రైనర్గా ట్రైనింగ్ చేయగలుగుతాం అనేది కూడా మీకు ఒక క్లారిటీ వచ్చి అద్భుతమైన ట్రైనర్స్ అవుతారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా శ్రీనివాస్ పెరుమాళ్ళ గారికి అండ్ 168 బ్యాచ్ ఆల్ ద మెంటర్స్కి అండ్ మా సంతోష్ గారికి, తులసి గారికి అండ్ ఇప్పుడే చూశాను మా శ్రీలత గారికి అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్, ఓపిక్గా విన్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఈరోజు సెషన్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా నాతో పార్టిసిపేట్ చేస్తూ నేను అడిగిన క్వశ్చన్స్ కానీ చాట్లో కానీ క్వశ్చన్ హ్యాండ్ రైజ్ చేస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సార్ రామ్ కమల్ గారు స్టేజ్ యాంగ్జైటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు స్టేజ్ మీద ఎలా ఉండాలి, మనం స్టేజ్ మీద వెళ్ళినప్పుడు ఫస్ట్ 5 minutes ఆడియన్స్ ను ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ 5 minutes చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళను ఇంటరాక్టివ్ అవ్వాలి, చిన్న వీడియోస్ లేకుంటే కొటేషన్ చెప్పి మనం అట్రాక్ట్ చేసుకోగలగాలి. దెన్ స్టేజ్ మీద హౌ టు బిహేవ్ చేయాలి. మనం ఒక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత
మనం స్టేజ్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళి ఆడియన్స్ అందరినీ మన ఫేషియల్ లైక్ ఎక్స్ప్రెషన్ తో వాళ్ళని మన సైడ్ చూసేటట్టు చూసుకోవాలి. తర్వాత స్టేజ్ మధ్యలోకి వెళ్ళి మన యొక్క ఇచ్చే అప్రోచ్ ఎలా ఉండాలనేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ మీద నీవు నమ్మకం ఉంచుకో. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి అన్నట్టు. లైక్ మనకు కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకా మనం చెప్పే ప్రజెంటేషన్ పీపుల్స్ కు అర్థం అంటే ఆడియన్స్ కు అర్థం కాదు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ ఈస్ ఓన్లీ ద మిర్రర్ టెక్నిక్ అండ్ వీడియో రికార్డింగ్ టెక్నిక్, అలాగే ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేసిన ఇవన్నీ టెక్నిక్స్ ఫాలో అయ్యి ఇంకా మనకు నెగిటివ్స్ తెలియాలి అంటే ఇంకా మనం వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు ప్రెజెంటేషన్ చేసి దెన్ వీ హ్యావ్ టు గివ్ ద ప్రెజెంటేషన్ పబ్లిక్స్ మీద మనం ఇవ్వగలగాలి. తర్వాత విజువలైజేషన్ టెక్నిక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము ఏదైనా కంటెంట్ ప్రిపేర్ అయ్యి కంటెంట్ చెప్పాలంటే ఇంకా స్పాంటేనియస్ గా ఎలా చెప్పాలి అనే టెక్నిక్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ స్పెండింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. సార్ రామ్ కమల్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకున్నాం సార్ పార్టిసిపెంట్స్ నుంచి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సార్ డౌట్ ఉన్న వాళ్ళకి హ్యాండ్స్ రేస్ చేయండి. సదా గాజులా సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ సార్ పీపీటీ స్లైడ్స్